అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి ప్రారంభం కానున్న డిఎంహెచ్ఓ పెన్షన్ లేదా హెల్త్ పెన్షన్ మరియు వికలాంగుల పెన్షన్ లేదా డిజబిలిటీ పెన్షన్లపై జరగనున్న వెరిఫికేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అంటే వెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, ఏమేం పెన్షన్లు వెరిఫై చేస్తారు, ఎలా వెరిఫై చేస్తారు, అదేవిధంగా వెరిఫికేషన్ సమయంలో పెన్షనర్ అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈ రోజు వీడియోలోకి వెళితే ఈ హెల్త్ పెన్షన్ లేదా డిఎంహెచ్ఓ పెన్షన్లు అంటే 15,000, 10,000, 12,000 తీసుకుంటున్న పెన్షన్లు మొత్తం రాష్ట్రం మొత్తం 24,000 వరకు మరియు డిజబిలిటీ పెన్షన్ అంటే 6,000 పెన్షన్ తీసుకునేవారు, వికలాంగుల పెన్షన్కు 6,000 తీసుకునేవారు రాష్ట్రం మొత్తం మీద 8 లక్షల వరకు ఈ హెల్త్ పెన్షన్ తీసుకునే వాళ్ళు 24,000 మంది మరియు 6,000 వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళు దాదాపుగా 8 లక్షల వరకు ఉంటారండి. ఈ మొత్తం పెన్షనర్లను కూడా ఈ వెరిఫికేషన్ టీం వెరిఫై చేస్తుంది. ఈ వెరిఫికేషన్ టీం రోజుకు మినిమం 25 పెన్షన్లను వెరిఫై చేస్తుంది. ఆ విధంగా ఈ ప్రక్రియ అంతా కూడా ఏప్రిల్ లేదా మేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయమని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం కొత్త సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయటం నిలిపివేసింది. అయితే ఈ తేదీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఈ వెరిఫికేషన్ టీంలు 2 రకాలుగా ఉంటాయండి. అందులో మొదటిది జిల్లా స్థాయి టీం మరియు రెండవది డోర్ టు డోర్ వెరిఫికేషన్ టీం అండి. జిల్లా స్థాయి టీంలో ఆ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా మరియు ఆ జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మెంబర్ ఆఫ్ కన్వీనర్ గా ఉంటారు. మరియు ఆ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గారు మరియు డిఎంహెచ్ఓ గారు, జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గారు, జిల్లా పంచాయతీ ఆఫీసర్ డిపిఓ గారు, జిల్లా పంచాయతీ సిఇఓ గారు, అదేవిధంగా జిఎస్డబ్ల్యూఎస్ జిల్లా కోఆర్డినేటర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్లు మరియు సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఎంపీడీఓలు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ టీంలో ఒక ఆర్థోపెడిషియన్ డాక్టర్ గారు మరియు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు మరియు న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు మరియు ఆ ప్రాంతంలోని పిహెచ్సి ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ గారు మరియు డిజిటల్ అసిస్టెంట్ గారిని యాప్ నమోదు చేయడానికి నియమిస్తారు. వీరు పక్షవాతం ఉన్న వ్యక్తిని, చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన మరియు తీవ్ర కండరాల బలహీనత కేసులు మరియు లెప్రసీ కేసులు మరియు ప్రమాద బాధిత కేసులు అంటే యాక్సిడెంట్ కేసులను ఇంటి వద్దనే పరీక్షిస్తారు. ఆ వివరాలను యాప్లో నమోదు చేస్తారు. అదేవిధంగా 6,000 పెన్షన్ లేదా వికలాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారు అంటే లోకోమోటర్ లేదా ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్, దృష్టి లోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, మల్టిపుల్ డిజబిలిటీ ఉన్నవారిని దగ్గరలో ఉన్న సిహెచ్సికి కానీ ఏరియా హాస్పిటల్ లేదా జిల్లా హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తారు. ఈ వెరిఫికేషన్కి సంబంధించి వెరిఫై చేయవలసిన పెన్షనర్ల వివరాలు మరియు వెరిఫికేషన్ టీం వివరాలు మరియు వెరిఫికేషన్ తేదీ వంటి వివరాలు ఇప్పటికే ఆయా సచివాలయాలకు పంపించారు. ఈ పెన్షన్ వెరిఫికేషన్ సమయంలో పెన్షనర్ అందుబాటులో లేకపోతే వారి పెన్షన్ను హోల్డ్లో ఉంచుతారు. వారికి వెరిఫికేషన్ అయ్యేంత వరకు పెన్షన్ పంపిణీ చేయరు. కావున అందరూ ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనాలి. ఇలా వెరిఫై చేసిన ఈ వెరిఫికేషన్ టీం వెరిఫై చేసిన పెన్షనర్లను మరలా ర్యాండమ్గా మరొక టీం జిల్లా కలెక్టర్ గారు నియమిస్తారండి. ర్యాండమ్గా కొన్ని పెన్షన్లు వారు వెరిఫై చేస్తారు. ఇదండి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది. ఇదండి ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు మరియు మా ఛానల్ను